నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న మేడం, ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సో ఏంటంటే మీరు డిఫరెంట్ అంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ అయితే ఒక సొల్యూషన్స్ లాగా ఎఫర్మేషన్స్ కానీ ఇవి చెప్తూ ఉంటారు మ్యామ్. సో ఇప్పుడు వచ్చేసి సొల్యూషన్ అని కాదు కానీ హాలిడేస్లో పిల్లలకు ఒక మారల్ వాల్యూస్ కానీ ఏదైనా మంచి మోటివేషనల్గా కానీ వాళ్ళు ఈ 1 monthని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు పేరెంట్స్ పిల్లలు కలిసి ఉన్నందుకు, ఈ విషయాలు ఒకసారి చెప్పండి మ్యామ్. షూర్ స్వప్న, మీరు అన్నట్టు సమ్మర్ హాలిడేస్ వస్తుంది. సమ్మర్ హాలిడేస్ అనే కాదు, మనం మన పిల్లలతో మార్నింగ్ అనే రొటీన్ అది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ పిల్లలు లేస్తున్నారు అనగానే మనం చేయాల్సింది ఏంటి అని చెప్తాను. ఎప్పుడైనా నేను అంటాను కదా, మార్నింగ్కి చాలా పవర్ ఉంటుంది. ఆ మార్నింగ్ లేచిన తర్వాత మన ఆలోచన విధానంలో బ్రెయిన్ గ్రోత్ అనేది మొదలవుతుంది పిల్లల్లో. అందుకు మనము మన పేరెంటింగ్లో మనం ఏది యాడ్ చేయాలి అనేది చెప్తాను. సో మనము మన పేరెంటింగ్లో ఒక అడిషనల్గా ఏం యాడ్ చేయాలి అనేది చెప్తాను. మార్నింగ్ పిల్లలు లేవడం మొదలు పెట్టిన టైంలో మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి కొంతసేపు పడుకోండి. ఓకే, అంటే ఇంకా టైము కేటాయించాల్సిందే. దట్ ఈస్ ద టైం. ఆ టైంలో వాళ్ళు చాలా కొత్త థాట్లోకి వెళ్ళే ఆ టైం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓకే, అంటే అప్పుడే లేస్తారు కనుక ఒక ఫ్రెష్ మూడ్ లో ఉంటారు. సో మనం వెళ్ళి వాళ్ళని మంచిగా ఇది చేస్తే, ముద్దు చేస్తే వాళ్ళు కూడా కొంచెం మంచిగా లేస్తారు, ఫ్రెష్ మూడ్ లో లేస్తారు. కాబట్టి పక్కన వెళ్ళి పడుకోండి. వాళ్ళని ఒకసారి హగ్ చేయండి. హగ్ చేస్తూ హగ్ అనేటప్పటికే వాళ్ళలో ఒక బ్రెయిన్ గ్రోత్ అనేది కలుగుతుంది. అంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కలగాలి అంటే ఒక హగ్ ఇంపార్టెంట్ పిల్లలకి. కాబట్టి మీరు ఆలోచిస్తూ ఉంటారు, మీరు చాలా చిరాగ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని గట్టిగా పట్టేసుకుంటారు చూడండి, మమ్మీ డాడీ అనుకుంటూ. సో దాట్ ఈస్ వెన్ యూ ఫీల్ గుడ్. యాక్చువల్గా మనకు అది నచ్చుతుంది, కానీ పరిస్థితుల వల్ల మనం లేదు నేను చాలా సీరియస్గా ఉండాలి అనుకుంటాం కదా, అది వదిలేయండి. సో పిల్లలతో పాటు ఆ క్షణాన్ని మీరు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేయడానికి మీరు బ్రెయిన్ గ్రోత్కి తోడ్పడుతున్నారు మీ పిల్లలకి అని ఆలోచించండి. ఒక బాండింగ్ అనేది కలుగుతుంది. అది ఇది శంకర్ దాదా మూవీలో చూస్తాం కదా, చిరంజీవి చెప్తాడు. ఓకే, అదేంటంటే మనం ఫస్ట్ మన పిల్లల దగ్గర ఇంప్లిమెంట్ చేయాలంటారు. సో ఇది చేస్తున్న కొద్దీ, అంటే ఇలా చేస్తున్న వారిలో ఆ పిల్లల్లో క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది స్వప్న. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు టైం ఉంటుంది కాబట్టి పిల్లలకి కూడా మనము కొత్తగా స్టార్ట్ చేసిన ఆల్రెడీ చేసే వాళ్ళకు ఇంకా మంచిది. సో ఇది మీరు మొదలెట్టండి. ఇది ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీ వల్ల వాళ్ళలో ఒక బాండింగ్ అనేది కలుగుతుంది. పిల్లలకి ఎప్పుడైనా పేరెంటింగ్ అనేటప్పటికే ప్రెజెంట్ పేరెంట్ అవ్వండి, పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా మంది పర్ఫెక్ట్ అవ్వడానికి పోరాడుతూ ఉంటారు. అవసరం లేదు, చాలా వర్తమానంలో ఉండండి, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయండి. వాళ్ళ మెమొరీస్లో ఇవి ఉండాలి, ఆ ఫీలింగ్స్ అనేవి ఉండాలి. సో అది ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి అంటే, మనము వాళ్ళతో ఆ రోజు అంటే నిన్న జరిగిన వాటి గురించి మాట్లాడుతూ కూడా మీరు ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ ద బెస్ట్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నువ్వు చాలా స్మార్ట్, ఇలా మీరు ఒక అఫర్మేషన్స్ని వాళ్ళకి పంపింగ్ చేయండి. మనము పంప్ స్టవ్ ఉండేది చిన్నప్పుడు, గుర్తుందా? దాన్ని పంప్ చేసి 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 ప్రైమ్ చేస్తాం కదా, అదే విధంగా మీరు మీ పిల్లలకి నువ్వు చాలా బూస్ట్ చేసేసేయండి. బూస్ట్ అనే ఇది కూడా అందుకే వచ్చిందేమో, దట్ ఈస్ లైక్ అ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు. సో దిస్ ఇస్ హౌ యూ బూస్ట్ యువర్ చైల్డ్స్ ఎనర్జీ. మీరు మోటివేట్ చేయకపోతే వేరే వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారు? కాబట్టి మీరు ఆ టైంలో ఈ అఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఇలా రెండు వాళ్ళతో చెప్పనివ్వండి. ఐ యామ్ అనే దానికి చాలా పవర్ ఉంటుంది. కాబట్టి ఈ 2 అఫర్మేషన్స్ చాలు వాళ్ళకి. ఈ 2 అఫర్మేషన్స్ చెప్పాలి.
ఆ తర్వాత మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఏదో విషయంలో ఏడుస్తూ ఉంటారు, లేదా స్పోర్టింగ్ స్పిరిట్ ఉండదు, విన్ అవ్వాలి అనే ఒక స్పిరిట్ ఉండదు, లేదా జెలసీ ఉంటుంది, లేదా యాంగర్ వచ్చేస్తుంది, కోపం వస్తుంది. ఇవన్నీ పాజిటివ్ ఇమోషన్కి విరుద్ధమైనవి. కాబట్టి మీరు ఆ రోజు రాత్రి ముందే మీరు ఆలోచించండి, మీ పిల్లలతో ఎలాంటి స్టోరీ చెప్పాలి ఆ రోజు అనేది మీరు ప్రిపేర్ అయిపోవాలి. సో ఒక మారల్ స్టోరీని రీడ్ చేయండి, ఒక 10 minutes వాళ్ళతో చెప్పించండి, లేదా మీరు చెప్పండి, ఇలా అయ్యింది చూడరా, దీంట్లో నీకేం అర్థమైంది, యాంగర్ వల్ల ఏమవుతుంది అంటే. ఒక స్టోరీని నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక మనిషి అంటే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఏం చేశాడంటే రోజు వెళ్ళి నెయిల్ పెట్టేవాడు ఒక లాగ్కి, అంటే ఒక చెట్టుకి. అయితే ఆ చెట్టు నుంచి ఆ నెయిల్స్ తీసేశాడు. తర్వాత కోపం వచ్చినప్పుడంతా నెయిల్స్ పెడుతున్నాడు, ఆ తర్వాత తీసేశాడు. అయితే తీసినా కూడా అక్కడ ఒక హోల్ ఉంది కదా. అంటే మనం ఏదైనా చెడు ఎవరితోనన్నా మాట్లాడితే వాళ్ళ హార్ట్లో అది ఉండిపోతుంది అని ఈ చిన్న స్టోరీ లాగా మీరు మాట్లాడారనుకోండి, అది వాళ్ళలో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళు అంటారు, ఓ మాటలు మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అందరితో కైండ్గా ఉండాలి అనే ఒక స్టోరీని మనం వాళ్ళకి మోస్ట్ చేస్తున్నాం. సో ఇలా మీరు మీ లైఫ్లో ఇలా మీ స్టోరీని కూడా మీరు యాడ్ చేశారనుకోండి, ఇది పేరెంటింగ్లో మీరు మీ పిల్లలకి చెయ్యగలిగే ఒక మంచి అసెట్. సో ఇలా మీరు మీ పిల్లల్ని మీ లైఫ్లో మీతో పాటు జర్నీ చేయడానికి, ఆస్వాదిస్తూ జర్నీ చేయడానికి మీరు దోహదపడాలి. తప్పకుండా మేడం. అంటే ఏంటంటే ఫస్ట్ పిల్లల పట్ల పేరెంట్స్ చేస్తున్న తప్పులు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలాగా ఉండాలి అన్న విషయాలు అయితే మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే మెయిన్గా సమ్మర్ హాలిడేస్ అనగానే వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనుకుంటారు, కానీ వాళ్ళతో ఒక క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలి అని అయితే చెప్పారు మేడం. వాళ్ళలో ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ బిల్డ్ చేసేలాగా ఈ టెక్నిక్ అయితే చాలా యూస్ అవుతుంది. సో ఫస్ట్ పిల్లలకి కావాల్సింది ఇదే, ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఐ కెన్ డూ ఇట్, నేను చెయ్యగలను అన్న ఒక దృక్పథం ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని చూసి వీళ్ళు జెలస్ ఫీల్ అవ్వకూడదు. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ని కూడా ఏ రోజుకి ఆ రోజు తీసేయాలి. సో బెడ్ టైంలో ఒక మోరల్ స్టోరీ వాళ్ళకి చాలా బూస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ డే వాళ్ళు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఈ ఫీలింగ్స్ అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని అక్కడే తీసేస్తారు కనుక ఏ రోజు జరిగింది ఆ రోజు. సో నెక్స్ట్ డేకి మళ్ళీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో లేస్తారు. సో చాలా చాలా బాగుంది ఈ వీడియో అయితే, ఎంతో మంది పేరెంట్స్కి యూస్ అవుతుంది. సో తప్పకుండా పిల్లలతో ఇలా చేసి చూడండి. ఈ సమ్మర్ హాలిడేస్ ఒక క్వాలిటీగా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.